హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు దెబోరా కిచెన్లో నేను ఏం చేయబోతున్నానో చూడండి. మంచి ఏంటంటే ఇది ఒక స్నాక్స్ లాగా చిన్నపిల్లలు కానీ తినని వాళ్ళకు ఇది కాకరకాయ ఇది చేసి పెడితే చాలా బాగా తింటారు. టేస్ట్గా చాలా బాగుంటుంది. నా వీడియో మాత్రం లాస్ట్ వరకు చూడండి. చూసిన వారు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇప్పుడైతే చాలా అంటే చాలా బాగుంటుంది. ఇది కొత్త వెరైటీగా నేను చేస్తున్నాను. ఇది బెంగాలీ వాళ్ళు చేస్తారంట. బెంగాలీ వాళ్ళ స్టైల్లో నేను చేస్తున్నాను. ఒక అర్ధ కిలో కాకరకాయలు తీసుకున్నాను. ఆ కాకరకాయలు అయితే మంచిగా రెండు అయితే మధ్యలో నుంచి ఇట్లా చీరి లోపల ఉన్న గింజలన్నీ తీసేసుకోవాలి. అవి తీసుకొని మనం ఏం చేయాలంటే సన్నగా కట్ చేసుకోవాలి. అవి పొడువుగైనా సరే అడ్డమైనా సరే ఎట్లయినా కట్ చేసుకోవచ్చు. అవి మనము ఏ షేపులో అయినా కట్ చేసుకుని అది చేసుకోవచ్చు. కానీ ఇప్పుడైతే నేనైతే మంచిగా సన్నగా కట్ చేసేస్తున్నాను. చూడండి, ఇలా సన్నగా కట్ చేయాలి, పొడువుగా కట్ చేసుకోవాలి. కానీ ఈ రెసిపీ చాలా బాగుంటుంది. ఏంటంటే ఇది ఒక స్నాక్స్ లాంటిది. మన పిల్లలు కానీ మనం ఇంట్లో చారులు, పప్పు చారులు ఏదైనా చేసుకున్నా కూడా మనం ఇది చాలా బాగుంటుంది. బ్రేక్ఫాస్ట్ కూడా చాలా బాగుంటుంది ఇది. ఎందుకంటే కాకరకాయ ఒంటికి మంచిది కదా. కొంతమంది అయితే కాకరకాయలు తినడానికి ఇష్టపడరు, చేదు ఉంటుందని కొంతమంది తినరు. మన పిల్లలు కూడా చేదు ఉంటుందని తినరు. ఇప్పుడు పిల్లలు చేదు లేకుండా మన పిల్లలు పెడితే పిల్లలు ఇష్టంగా తింటారు. ఇప్పుడు నేనైతే ఇవైతే ఇలా అన్నీ కట్ చేసేసుకున్నాను ముక్కలు ముక్కలుగా సన్నగా. ఇందులో అయితే నేనైతే ఉప్పు పసుపు వేసేసి ఇవి ఒక హాఫ్ అన్ అవర్ అంతా మనము పక్కన పెట్టేసుకోవాలి. అవి అట్లా ఒక చెంచా ఉప్పు అయితే వేసేసుకోవాలి. ఎందుకంటే మనకు చేదు అనేది ఉండదు అనమాట. అందులో నుంచి చేదైతే మొత్తం వాటర్లో మంచిగా ఇట్లా నానబెట్టేసిన తర్వాత అవి చూడండి ఎట్లా వాటర్లో నుంచి మొత్తం ఎలా వచ్చేస్తుందో. ఉప్పు పసుపు మనం కలిపి పెడుతున్నాం కాబట్టి మొత్తం అవేంటి ముక్కలకైతే మొత్తం పట్టేసి ఆ ముక్కలలో ఉన్న మంచి చేదంతా బయటికి వచ్చేస్తుంది అనమాట. ఇలా కలిపేసి ఒక హాఫ్ అన్ అవర్ అయితే పక్కనే పెట్టేసుకోవాలి. అవి నేనైతే మూత పెట్టి పక్కన పెట్టేస్తున్నా. హాఫ్ అన్ అవర్ తర్వాత తీసి చూసి చూడండి, అందులో నుంచి వాటరు చేదు అంతా అందులో ఏంటంటే మనం నీళ్ళు పోయకుండానే అది వాటర్ చూడ ఎలా వస్తున్నాయో అలా మొత్తం పిండేసుకోవాలి. అందులో ఏదైతే మొత్తం మనం ఉప్పు పసుపు వేసి కలిపెట్టినాం కాబట్టి చేదు అనేది దానిలో ఉండకుండా మొత్తం బయటకు వచ్చేస్తుంది. అసలు చేదే ఉండదు. ఉప్పు పసుపు వేసి పెట్టుకుంటే చేదే ఉండదు. అలా పిండేసుకోవాలి, గట్టిగా పిండుకొని మనం వేరే బాండీలు వేసేసుకొని ఇలా మొత్తం గట్టిగా అంటే గట్టిగా పిండేసుకోవాలి. అసలు అలా చుక్క నీరు కూడా ఉండకుండా పిండుకోవాలి మనం. అలా చూడండి ఎంత అది చేదైతే మొత్తం అందులో పసుపు ఉప్పు వేసినాం కదా, ఎంత వాటర్ వెళ్ళింది చూడండి. ఇప్పుడైతే ఇందులో మనమైతే వేరే బాండీలు వేసేసుకొని అందులో నీళ్ళు పోసేసుకొని మనం ఏంటంటే ఆ ఉప్పు పసుపు అదంతా ఉంది కదా, మనం అవి మంచిగా క్లీన్ చేసేసుకోవాలి. నీళ్ళు పోసేసి క్లీన్ చేసేసుకోవాలి. ఇలాగైతే నేనైతే మంచిగా నీళ్ళలో అయితే కడిగేసుకుంటున్నాను. ఇవి కూడా నీళ్ళు అయితే మొత్తం ఇట్లా ఒడిపేసుకోవాలి. ఇలా మంచిగా నీళ్ళు అయితే మొత్తం ఒడుపుకొని వేరే బాండీలు అయితే వేసి పెట్టేశాను ప్లేట్లో. ఇప్పుడు ఇందులో అయితే నేను ఉప్మా రవ్వ, బొంబాయి రవ్వ అంటారు కదా, బొంబాయి రవ్వ వేస్తున్నా చూడండి. అవి ఏంటంటే అర్ధ కిలో కదా, అర్ధ కిలోకి 3 స్పూన్లు నేను బొంబాయి రవ్వ వేసుకున్నాను. ఇదేమో మన బియ్యం పిండి అనమాట. 2 చెంచాలు ఫుల్గా వేసేసినాను. తర్వాత కారం వేసేస్తున్నా, పసుపు కారము ఇవన్నీ వేసేసుకొని, పసుపు అయితే కొంచెం అంతే హాఫ్ టీ స్పూన్ అంతా వేసినాను. ఉప్పు అయితే రుచికి తగ్గినంత 1 చెంచా కారం వేసుకున్నాను. నేను ఏంటంటే కొలతలతో చెప్తున్నాను. అవి అర్ధ కిలో
కాకరకాయలు, అర్ధ కిలో కాకరకాయలకు నేను ఒక టీ స్పూన్ అంత పసుపు, హాఫ్ టీ స్పూన్ అంత పసుపు, ఒక టీ స్పూన్ కారం వేసిన. రుచికి తగ్గినంత ఉప్పు చూసుకొని వేసుకోవాలి. ఫస్టే మనం ఉప్పు కూడా కలుపుకున్నాం కదా అందులో, అవి కొంచెం అంత ముక్కలు బట్టి ఉంటుంది. తర్వాత కొంచెం అంత ధనియాల పొడి వేసుకున్నాను నేను అందులో. వేసేసుకొని ముక్కలకు మంచిగా పట్టించుకోవాలి. కింద మింద మంచిగా ఇట్లా కలిపేసుకొని మనం చేప ముక్కలు ఎలా అయితే మనం ఇట్లా పట్టించుకుంటామో అలా చేప ముక్కల్లాగా. ఇది ఒక బెంగాలీ ఆమె చేసింది. ఆ బెంగాలీ ఆమె స్టైల్గా నేను చేస్తున్నాను. ఎందుకంటే ఇక్కడ మా పక్కనే ఉంటారు. ఆమె చెప్పిందనమాట, ఇలాంటివి చేయండి చాలా బాగుంటుంది కొత్త రకంగా అని చెప్పి. మరి అయితే మేమైతే బెంగాలీ ఆమె చెప్పిందని చేస్తున్నాను. మీరు ఇట్లా తెలిస్తే మీరు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి, ఇది మేము కూడా చేస్తాము, మాకు కూడా తెలుసు అని. ఇప్పుడు వేరే కడాయి అయితే పొయ్యి మీద పెట్టుకొని నూనె కాగింది. అవి నానబెట్టుకున్నాం కదా, అవి కొంతసేపు ఒక 5 నిమిషాలు అట్లా పక్కన పెట్టుకొని డీప్ ఫ్రై చేసేసుకోవాలి. అవి ఆయిల్ కాగిన తర్వాత డీప్ ఫ్రై చేయాలి. వెయ్యంగానే మొత్తం ఇట్లా కింద మీద కలపొద్దు. అవి వేసి ఒక 2-3 నిమిషాలు ఆగాలి. ఆగిన తర్వాత అవి ఏంటంటే కొంచెం నూనెలో కొద్దిగా అవి ఉడికిపోయిన తర్వాత మనం కింద మీద వేసుకోవాలి. అవి మనం వేయంగానే కలిపేస్తే ఏమవుతుందంటే అది మొత్తం విచ్చుకుపోయినట్టు అయిపోతాయి అన్నమాట. ఇలా మెల్లగా కలుపుకోవాలి. పెద్ద మంట పెట్టుకోవాలి, సిమ్ములో పెట్టుకోవద్దు, పెద్ద మంట పెట్టాలి. పెద్ద మంట పెట్టేసుకొని అవి మనం వేయించుకుంటే డీప్ ఫ్రైలో చాలా బాగా అవుతాయి అన్నమాట. చిన్న మంట పెట్టేస్తే ఏమైపోతుందంటే అవి ఉడికిపోయి మెత్తగా అయిపోతాయి. అలా కాకుండా మనం పెద్ద మంట పెట్టే చేసుకోవాలి ఇవి. అలా సౌండ్ అయితే టక్ టక్ ఇట్లా వేసాగానే సౌండ్ వచ్చేస్తుంది. అవి నేను ప్లేట్లు వేసినప్పుడు కానీ ఇట్లా మంచిగా కర్రకర్రలు ఆడిపోతున్నాయి అవి. ఇవి 3 సార్లు వేసుకున్నాను నేను. చాలా ఈజీ, వీడియో కూడా చిన్నగా ఉంది. రెండుసార్లు అయితే మొత్తం డీప్ ఫ్రై చేసిన, మూడోసారి అయితే మీకు చూపించలేదు. చాలా బాగుంటాయి. ఎందుకంటే అవి కర్రకర్రలు ఆడిపోతాయి అన్నమాట. ఇట్లా మనం నలుముతుంటే నేను ఆల్రెడీ టేస్ట్ చేస్తూనే ఉన్నా, నా పండ్లలో అవి కర్ర అంటున్నాయి. చాలా బాగున్నాయండి. ఇప్పుడు మూడోసారి కూడా వేసేసి నేను తీసేసుకొని వేరే ప్లేట్లో కూడా వేసేస్తా చూడండి. ఇప్పుడు వేరే ప్లేట్లో వేసేసిన ఒక 3-4 పచ్చిమిరపకాయలు అయితే ఆ నూనెలో మంచిగా వేయించి అందులో కూడా ఉప్పు వేసి పెట్టుకున్నా. ఒక్క నిమ్మకాయ కోసిన నేను. మనం ఏంటంటే నిమ్మకాయ పిండుకొని తినాలి కానీ ఆహా ఏమన్నా రుచి ఉందా, నిజం చెప్తున్నా. కానీ మీరు చేసి చూడండి, నేను ఎలా చేస్తానో ఒక్కసారి మీరు చేయండి. చేసి మీరు మళ్ళీ ఒక వీడియోలో నా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఎలా ఉందో. చాలా అంటే చాలా బాగుంది, సూపర్గా ఉంది. ఇలా నిమ్మకాయ పిండుకొని అయితే నిజంగా చాలా పచ్చిమిరపకాయ కొరుక్కొని అవి తింటుంటే ఎంత బాగుందంటే, నేనైతే వేయించిన తర్వాత సగం ఫస్ట్ అయితే నేను ఒక మామూలుగా కొద్దిగా ఒక 8-9 తినేసేసిన నేను అప్పుడే. ఇట్లా నలుముతుంటే కర్ర సప్పుడు వస్తుంది కానీ మీకు సౌండ్ రాలేదు. నేను ఏంటంటే అది ఇట్లా పెట్టినా కాబట్టి. ఓకేనా, సూపర్గా ఉంది ఫ్రెండ్స్. చూడండి, దగ్గర గురించి కూడా చూపిస్తున్నాను చూడండి, ఎంత బాగుంది, చాలా బాగుంది. కలర్ఫుల్గా కూడా ఉన్నాయి. లైక్ చేయండి, షేర్ చేయండి ఫ్రెండ్స్. మీ యొక్క లైక్ నాకు ఎంతో అవసరము. ఓకేనా, మళ్ళీ ఒక వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. బాయ్ ఫ్రెండ్స్.